శిక్షించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ముఖ్యమైన అంశం నీట్ పరీక్ష. దేశంలోనే లక్షలాది మంది విద్యార్థులకు విద్యార్థులకు ఈ పేపర్ లీక్ జరగడం చాలా బాధాకర విషయము. విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదివి వారి తల్లిదండ్రుల ప్రభావం వల్ల ఎంతో కష్టపడి చదివడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నీట్ పరీక్షను పేపర్ను లీకేజ్ చేయడం అనేది ఎంత దురదృష్టవంతకరం అంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ఇలా విద్యార్థులు బలిస్తున్నారు. ఈరోజు మేము ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే ఈ దేశ భవిష్యత్తును ఈరోజు నిర్ణయించేది విద్యార్థులు. ఆ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈరోజు మేము నిలబడ్డాము. మిత్రులారా, నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ దేశంలో ఎంబీబీఎస్ ఎన్నో పెద్ద వైద్య కోర్సుల్లో చేరడానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ గా నీట్ నిర్వహిస్తారు. మిత్రులారా, దేశవ్యాప్తంగా 22 లక్షల విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో కష్టాలు పడి. మిత్రులారా, మే 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అదొక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీగా కాకుండా నకిలీ ట్యాంపరింగ్ ఏజెన్సీగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే దాదాపుగా ఒక 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్లో సుమారుగా 89 సార్లకు పైగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ను నీట్ పేపర్ను లీక్ కావడం జరిగింది. ఇంకా లీక్ కావడం వల్ల ఆ యొక్క విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివినటువంటి ఒక విద్యార్థులు వాళ్ళ యొక్క కళ్ళ ముందే కన్నీరు అవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ కు అప్లై చేసుకుంటే 23,33,000 మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎంతో మంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు సంవత్సరాల కొద్ది ఆటలకు మరియు వాళ్ళ పాటలకు వాళ్ళ బతుకు అన్నింటినీ వదిలేసి నిరంతరం కష్టపడి శ్రమించి వాళ్ళ ప్రతి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి నా పిల్లలు డాక్టర్లు అవుతారనే ఉద్దేశంతో ప్రతి రూపాయి కష్టపడి చదివిస్తే ఇలా ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసి నిజమైన నైపుణ్యం గల విద్యార్థులను డాక్టర్లుగా కాకుండా చేసి ఇలా పేపర్ లీక్ చేయడం వల్ల నకిలీ డాక్టర్లు వచ్చి సొసైటీ మొత్తం డ్యామేజ్ అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో